జులై మాసంలో దేవుని యొక్క వాగ్దానము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నీవు ఈ దీవెనలన్నింటిని నీ మీదకి వచ్చును. నీవు పట్టణములను దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందలు, నీ దుక్కటి ఎద్దులు, నీ గొర్రెల మేకల మందలను దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియును దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చిన వేళల 7 త్రోవల నీ ఎదుట పారిపోవుదురు. నీ కోటల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలోనూ ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రయాణము చేసినట్లుగా ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను పోషించును. ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూసి నీకు భయపడుచుందురు. మరియు యెహోవా నీకిచ్చినదనియు నీ పితరుల ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలమును విషయములలోను, నీ పశువుల విషయములోను, నేల పంట విషయములలోనూ నీకు సమృద్ధి మేలు కలుగచేయును. యెహోవా నీకు నీ దేశమును వర్షము దాని కాలమందును కురిపించును. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న మాటలన్నింటిలోనూ దేని విషయములలో కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యులు దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల, నీవు అనుసరించి నడుచుకొనిన ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా నా ఆజ్ఞలన్నీ విని వాటిని అనుసరించిన గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగాని నియమించును గాని తోకగా నియమించుడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందివాడివిగా ఉండవు. ఈ యొక్క వాగ్దానము ఈ జులై మాసములో దేవుడు మనకిచ్చుచున్న మనము ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్.